దాన్ని ఎక్కడైనా సరే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? అయితే ఇప్పుడు ప్రశ్న ఏమైంది, సరే అయితే అలాగైతే ఆత్మహత్య చేసుకోవడానికి, ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఈ కష్టాలని తట్టుకోలేక చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు అన్నారు, మరి వీటిని తట్టుకోవాలి అని అన్నట్టు అయింది. వీటిని తట్టుకునే సామర్థ్యం మాకు లేదు కదా, మరి ఏం చేయాలి అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామో దాని అర్థం మనం చేస్తున్నటువంటి పాపం అంతా క్షీణమైపోతోంది అని దాని యొక్క అర్థం. ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. మనం చేస్తున్నటువంటి పాపం ఏదో జరిగింది, తెలుసో తెలియకో జరిగింది, అది దీని ద్వారా క్షీణమైపోతోంది. తప్పకుండా ఇప్పుడు దీని ద్వారా క్షీణమయ్యి తర్వాత తప్పకుండా నాకు సుఖం అనేది లభిస్తుంది అనేటటువంటి ఆ దృఢమైన మనస్సు మనకి కావాలి. అది ఉంది గనక, అది ఉంటే గనక ఎంత పెద్ద కష్టాన్నైనా సరే, ఎంత దుఃఖాన్నైనా సరే మనం తట్టుకొని ఖచ్చితంగా నిలబడగలుగుతాం. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి మనం సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడే ఆలోచించాలి. ఏమిటి అంటే, నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను అంటే నేను చేసిన పుణ్యం అంతా అయిపోతుంది అని దాని అర్థం. సుఖం పుణ్యం నుంచి సుఖం వస్తుంది. సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని అర్థం ఏమిటి? నేను చేసిన పుణ్యం అంతా తగ్గిపోతుందని అర్థం. దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు నేను చేసిన పాపం అంతా పోతోంది అని అర్థం. కాబట్టి అక్కడికి ఏమైందనంటే, ఈ ఆత్మహత్య అనేది ఏదైతే ఉందో దీనివల్ల దుఃఖం అనేది ఇంకా ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ కాదు. కాబట్టి దీనివల్ల దుఃఖాన్ని ఇంకా ఎక్కువ చేసుకొని, పరిస్థితిని ఇంకా కూడా విషమంగా తయారు చేసుకొని, ఇప్పుడు జైలు నుంచి పారిపోయినటువంటి వాడు ఆ పరిస్థితిని ఇంకా విషమంగా చేసుకొని ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అనుభవించడం కంటే చేసినటువంటి ఆ పనికి అనివార్యంగా వచ్చినటువంటి దుఃఖాన్ని అనుభవించడం అనేది దానికంటే కూడా ఉత్తమం. కాబట్టి ఏదో కర్మ వల్ల ఇటువంటి ఒత్తిళ్లు, ఇటువంటి సమస్యలు, మానసికంగా ఏవేవో రకరకాల ఎందుకంటే సమస్యలు అందరికీ ఉండనే ఉన్నాయి. నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. పాపం చాలామంది ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకంటే కూడా దుఃఖపడేవాళ్ళు ఇంకా చాలామంది ఉండనే ఉంటారు ప్రపంచంలో. వాళ్ళతో కనుక పోలిస్తే మనకున్నటువంటి దుఃఖం అనేది చాలా తక్కువ. కాబట్టి ఇది కూడా ఒకటి ఉంది, ఒక విషయం ఉంది. ఇంకా చాలా దుఃఖం ఉన్నవాళ్ళు చాలామంది ఎంతోమంది ఉండనే ఉన్నారు ప్రపంచం. వాళ్ళ గురించి మనకు తెలియదు అంతే. ఎంతెంత దుఃఖాలను అనుభవించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారనే విషయం మనకి తెలియదు. కాబట్టి మనకొచ్చిన దుఃఖం మాత్రమే మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, అయ్యో నాకు చాలా పెద్దది వచ్చేది, ఇంకా జీవితంలో నేను దీని నుంచి బయటకు రాలేను అనేటటువంటి భావనని మనం తెచ్చుకుంటున్నాం. కానీ వాస్తవంగా చూస్తే మనకంటే ఇంకా ఎన్నో కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు, కానీ వాటన్నిటిని కూడా ఎదిరించి ధైర్యంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తర్వాత వాటన్నిటి నుంచి బయటకు వచ్చి ఉత్తమమైనటువంటి స్థితికి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉండనే ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు, ఇటువంటి ఒత్తిళ్ళు, ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా దానికి ఒక పరిహార మార్గం అనేది ఉండనే ఉంటుంది. ఆ పరిహార మార్గాన్ని మనం చక్కగా ఆలోచించి, ఈశ్వరుడు ఎక్కడో ఒక చోట దానికి ఒక పరిహారాన్ని ఉంచుతాడు. కాబట్టి అటువంటి సందర్భంలోనే ఇంకా ధైర్యంగా ఉండాలి. ఏమీ లేని సందర్భంలో ధైర్యంగా ఉంటే ఆ ధైర్యానికి ఉపయోగం ఏముంది? ఈ కష్టాలు వచ్చినటువంటి సందర్భంలో మనం దృఢంగా నిలబడితేనే ఆ దార్ఢ్యానికి ఒక విలువ ఉంటుంది. ఏమీ లేనటువంటి, ఇప్పుడు ఒక వెన్నెల ఉంది, వెన్నెల జనాలు ఉండేటటువంటి చోట చక్కగా వెన్నెల కాస్తోంది అని అంటే ఆ వెన్నెలను అందరూ కూడా అనుభవించగలుగుతారు. అదే ఎక్కడో అడవిలో ఎవరూ కూడా లేనటువంటి చోట కాస్తూ ఉన్నటువంటి వెన్నెల ఏదైతే ఉందో దానికేం ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ దాన్ని అనుభవించి ఆ వెన్నెల గొప్పతనాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడైతే జనాలు ఉండే చోట వెన్నెల ఉంది అని అంటే దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ వెన్నెలకి ఎక్కడ విలువ అనంటే, ఎవరైతే దాన్ని గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని అనుభవించేటటువంటి జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ దానికి విలువ. కాబట్టి ప్రతిదానికి ఒక చోట విలువ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఒక దార్ఢ్యాన్ని తెచ్చుకోవాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదిరించి ముందుకెళ్ళేటటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోవాలే తప్ప ఇటువంటి ఆత్మహత్య ఇవన్నీ కూడా చేసుకోవడం అనేది సరికాదు. అందుకే దీన్ని పాపము అని శాస్త్రంలో చెప్పారు. ఇవన్నీ కూడా వ్యవస్థితంగా జరుగుతున్నాయంటే అందరికంటే పైన ఒకడున్నాడు. ఆయన చూడకపోయి ఉండొచ్చు, ఆయన అందరికీ సంస్థలో పనిచేసే ఉద్యోగులు అందరికీ ఆయన కనిపిస్తాడు అని లేకపోవచ్చు. కానీ ఆ పైన ఒక వ్యక్తి ఉన్నాడు అంటేనే ఆ భయంతో కిందవాడు, ఆ కిందవాడు, అందరికంటే కిందవాడి వరకు అందరూ కూడా పనిని చక్కగా చేస్తారు. అదేవిధంగా అందరికంటే పైన ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి వీళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలో అన్నీ కూడా, ఈ పంచభూతాలు కానీ ఇవన్నీ కూడా, సూర్యచంద్రాదులు ఇవన్నీ కూడా వాట్ల పనులని సరిగ్గా నియమంగా చేస్తాయి. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు ఖచ్చితంగా ఉన్నాడు. కాబట్టే ఈ ప్రపంచంలో అన్నీ కూడా వ్యవస్థితంగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఈశ్వరుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ విధంగా మనం ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ చివరిగా ఒక విషయం ఏమిటి అనంటే,
ఈశ్వరుడు లేకపోయినా కూడా ఇదంతా బాగానే నడుస్తుంది, ఈ వ్యవస్థితంగా నడుస్తోంది అనేది ఈశ్వరుడు వల్ల కాదు, ఈశ్వరుడు లేకపోయినా కూడా ఇదంతా నడుస్తుంది అని గనక మనం అంటే అది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ కంపెనీలో ఎవరైతే అధినేత ఉన్నాడో ఆయన లేకపోయినా కూడా కంపెనీ అంతా బాగానే నడుస్తుంది అని అన్నట్టు. కానీ అలా ఎక్కడా జరగదు. ఎన్నాళ్ళు నడుస్తుంది? కొన్నాళ్ళు నడుస్తుంది. ఆ చూసుకునేటటువంటి వ్యక్తి ఒకడు లేకపోతే గనక కొన్నాళ్ళు నడుస్తుంది. ఆ తర్వాత ఉద్యోగులు అక్కడ చేసే వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం మొదలెడతారు. అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. కాబట్టి అది ఎలాగైతే సాధ్యం కాదో ఇక్కడ కూడా భగవంతుడు లేకుండా ఇదంతా నడవడం అనేది సాధ్యం కాదు అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అయితే ఇంకా దీని మీద రకరకాల ప్రశ్నలు కూడా వస్తాయి. మరి దేవుడు ఉన్నాడంటే ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతోంది, అదేమిటి ఇదేమిటి, నిజంగానే దేవుడు ఉన్నట్లయితే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పడం అయింది. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది దేనికోసం? దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడానికి. ఇంకా దేవుడు ఉన్నాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ రకరకాల ప్రశ్నలు మొదలవుతాయి. అదంతా వేరే విషయం.